ఈ వీడియోలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల గురించి నేను రాసుకున్న కవిత్వాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కవిత శీర్షిక దండాలు పెట్టిన ఆగని యుద్ధం, పెండాలు పెట్టడానికే సిద్ధం. యుద్ధాల్లో క్షిపణులు పక్షిరాజు వలె దురుసుగా బిరుసుగా దూసుకుపోతున్నాయి. రాజధానులు కొమ్మల మీద పెట్టల్లా రాలిపోతున్నాయి. దేశ అధ్యక్షులు నీటి బిందువులై ఆవిరైపోతున్నారు. వదలని తీరు, ఆగని పోరు. పుస్తకాల్లో యుద్ధాలన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. సంతోషాల సమాజం బిక్కు బిక్కుమంటూ భయంతో, ఆశ్రయం దొరకని దెబ్బల్లో ఆకలి కేకలు, ఆపని మోకలు. అహంకారంతో కొందరు, ఉనికి కోసం మరికొందరు. వదలని ఆరాటం, ఫలితం లేని పోరాటం. విద్య కోసం వెళ్ళిన విద్యార్థులు వికట జీవుల్లా వస్తుంటే కన్నవారి ఆక్రందనకు సమాధానం ఏ నాయకుడు చెప్తాడు? ఏమని చెప్తాడు? పొడమ మీద పుట్టడం పాపమా? ఆ దేశాల్లో జీవనం శాపమా? ఎవరిస్తారు సమాధానం? దేశ ఆర్థిక రేఖలు దిగిపోతున్నాయి. ధరణి దేహం దహనమైపోతుంది. వద్దన్నా పెద్దన్నా అని దండాలు పెట్టిన ఆగని యుద్ధం, పెండాలు పెట్టడానికే సిద్ధం అనే పాలిలో పాలకులు. పంతం పంతం ప్రపంచమంతం అనే నినాదాలు వింటామేమో. అర్థం కాని స్థితి ఇదే నేడు పశ్చిమాసియాలో పరిస్థితి. చర్చలే అవసరం, వినాశనం అనవసరం. మనమంతా భూమనే పంజరంలో నివసించే పక్షులం. విలక్షణాలతో ఉండాలే కానీ వింత జంతువుల్లా విర్రవేగకూడదు. ఆపండి యుద్ధం, తెరవండి మానవత్వపు అర్థం. కొత్తగా ఈ ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.